పాక్ నోరు మూయించిన భారత్ మరోసారి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది. యూకేలో జరిగే ప్రముఖ చర్చలో పాల్గొనకుండా భారత్ అధికారులు వెనుదిరిగారంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. అయితే దీన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. అసలేం జరిగిందంటే యూకేలో ఆక్స్ఫర్డ్ యూనియన్లో గురువారం భారత్ పాక్ అధికారుల మధ్య చర్చ జరగాల్సి ఉంది. ఇందులో భారత్ తరపున మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే, సుబ్రమణియన్ స్వామి, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్లు పాల్గొనాల్సి ఉంది. పాక్ నుంచి ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ, యూకేలోని రాయబారి మొహమ్మద్ ఫైజల్, రిటైర్డ్ జనరల్ జుబైరా మహమూద్ హయాత్లు హాజరు కానున్నారు. అయితే ఈ చర్చలో పాల్గొనకుండా భారత్ అధికారులు చివరి నిమిషంలో వెనుదిరిగారంటూ యూకేలో పాక్ రాయబార కార్యాలయం తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాక్ బృందం ఇప్పటికే లండన్లో సిద్ధంగా ఉంది. ఆక్స్ఫర్డ్ చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇందులో పాల్గొనకుండా భారత్ బృందం వైదొలగాలని నిర్ణయించుకుందని యూనియన్ నిర్వాహకులు తెలిపారు. అందుకు గల కారణాలు మాత్రం తెలపలేదు అని ఎక్స్లో రాసుకొచ్చింది. పాక్ అబద్ధపు ప్రచారాన్ని భారత్కు చెందిన సీనియర్ న్యాయవాది సాయి దీపక్ తిప్పికొట్టారు. పాక్ తన తప్పుడు ప్రచారాలను ఇంకా కొనసాగిస్తూనే ఉందని ఎద్దేవా చేశారు. సుబ్రమణియన్, నరవానే కొన్ని కారణాల వల్ల చర్చకు హాజరు కాలేకపోతున్నందున వీరికి ప్రత్యామ్నాయాలు చూపాలని యూనియన్ అధికారులు తనను కోరారని దీపక్ చెప్పారు. ఈ క్రమంలో తాను యూకేకు వెళ్ళి మరో బృందాన్ని ఏర్పాటు చేసుకొని చర్చకు సిద్ధమైనట్లు తెలిపారు. అయితే చర్చకు కొన్ని గంటల ముందు యూనియన్ అధికారులు తనకు కాల్ చేసి పాక్ తరపున హాజరవ్వాల్సిన బృందం యూకేకు రాలేదని వెల్లడించారన్నారు. దీంతో చర్చ ఆగిపోవడం తనకు ఆగ్రహం తెప్పించిందన్నారు. ఇక పాక్ బృందం కూడా యూకేలోనే ఉందని, భారత్తో చర్చల్లో పాల్గొనేందుకు భయపడి వెనుదిరిగినట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. తమను ఎదుర్కోలేక పిల్లల వెనక దాక్కుందని ఎద్దేవా చేశారు. దాయాది బృందం ఇంకా ఆక్స్ఫర్డ్లోనే ఉంటే తమతో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. దీపక్ పోస్టులతో పాక్ ప్రకటనలు తప్పు అని మరోసారి స్పష్టమైంది.